యేసురాజా నీకే వందనాలయ్యా, యేసురాజా నా యేసురాజా నీకే వందనాలయ్యా, యేసురాజా నా యేసురాజా నీకే వందనాలయ్యా, యేసురాజా నా యేసురాజా నీకే వందనాలయ్యా. వందనాలే వందనాలే వందనాలయ్యా 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 యేసయ్యా వందనాలయ్యా. ఇంతవరకు కాచినావు నీకు వందనాలయ్యా, ఎంతో మంచిగా చూచినందుకు వందనాలయ్యా. ఇంతవరకు కాచినావు నీకు వందనాలయ్యా, ఎంతో మంచిగా చూచినందుకు వందనాలయ్యా. అమ్మ వలె నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా, అమ్మ వలె నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా. మా నాన్న వలె నన్ను లాలించినందుకు వందనాలయ్యా, మా నాన్న వలె నన్ను లాలించినందుకు వందనాలయ్యా. వందనాలే వందనాలే వందనాలయ్యా 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 యేసయ్యా వందనాలయ్యా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు మీ అందరికీ వందనాలు. మరలా ఈ మంగళవారం దినము మీ అందరినీ కలుసుకుంటున్నందుకు ఈ ధన్యతనిచ్చినటువంటి దేవాది దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నా. ఈస్టర్ పండుగ అందరూ కూడా ఆత్మీయ అనుభవంతో నేను నమ్ముతున్నాను. శుభములను తన యొక్క సమృద్ధిగా ప్రభు మీ అందరికీ కూడా అని మేము భావిస్తున్నాం. మంచిది, వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. శక్తిమంతుడు అయిన మా తండ్రి, ఇదిగో ప్రభా మీ ఆశీర్వాదములను వారి పేరిట జరుపుకున్నారని మీ బిడ్డలందరినీ కూడా నా తండ్రి కలుసుకుని మీ జీవ వాక్యమును ధ్యానించే భాగ్యం ఇచ్చినందుకు మీ స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సువార్తవాణి ఛానల్ ద్వారా నిబంధన ప్రేయర్ మినిస్ట్రీ తరఫున ప్రకటించబడుతున్నటువంటి వర్తమానమును వింటున్నటువంటి బిడ్డలందరికీ కూడా ఆత్మీయ ఆహారమును సమృద్ధిగా ఇచ్చి మహోన్నతమైనటువంటి మీ శక్తిని, బలమును, ఆశీర్వాదమును దయచేసి ప్రభా బలహీనులైనటువంటి ఇదిగున్న తన బిడ్డలందరి పక్షమున మీ కృపను నిండుగా మెండుగా కృమ్మరించి వారికి కావలసినటువంటి సమృద్ధిని దయచేసి వర్ధలు చేయమని యేసునామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, మరి దైవవాక్యంలోకి వెళ్తున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం నుంచి వాక్య ధ్యానం చేద్దాం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఇందురు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథము, ఆ గ్రంథంలోనే పరిశుద్ధత ఉన్నది. అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనగా ఆయన ఎదుగు వచ్చు వారందరూ కూడా, ఆయనను ఆరాధించు వారందరూ, ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయనను దేవునిగా కలిగినటువంటి జనులందరూ కూడా పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఇది దేవుని యొక్క సంకల్పం, ఆయన యొక్క ఉద్దేశం. అందుకని ఇక్కడ స్త్రీని పురుషుణ్ణి తన పోలికలో నిర్మించుకున్న ఆ సృష్టిలో స్త్రీ పురుషుడు ఇరువురు కూడా విశ్వాసులై ఉండాలి, లేకపోతే వారి బిడ్డలు అపవిత్రత కలిగినటువంటి వారుగా ఉంటారని లేఖనం ద్వారా ప్రకటించబడుతున్నది. ఇక్కడ అవిశ్వాసి అయినటువంటి భర్త, మనం ఏ కుటుంబంలో చూసినా, ఏ గృహంలో చూసినా మొట్టమొదటిగా క్రీస్తుని తమ రక్షకునిగా అంగీకరించి క్రైస్తవులుగా మారినటువంటి ప్రతి కుటుంబంలో మనం పరిశీలించినట్లయితే అవిశ్వాసి అయినటువంటి భర్త అంటే చూడండి, దేవుడు అంటే నమ్మకం ఉండదు, దేవుని పట్ల విశ్వాసం ఉండదు, అసలు దేవుని యొక్క మాటలంటేనే వారికి గిట్టదు. అటువంటి పురుషులు కలిగినటువంటి కుటుంబాలు
లక్షల కొలది ఉన్నాయి. అటువంటి ఇంట్లో స్త్రీలు కొన్ని చోట్లయితే యథేచ్ఛగా దైవ సన్నిధికి వెళ్తుంటారు, కొన్ని చోట్లయితే భయపడుతూ వెళ్తారు. భర్త ఇంటి వారి వలన ఎటువంటి అభ్యంతరాలు ఎదురవుతాయన్న భయం అనేది. చూడండి, ఇక్కడ అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అనగా, ఇక్కడ భర్త అవిశ్వాసి అయితే అయి ఉండవచ్చు, కానీ భార్య విశ్వాసి అయి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యం పట్ల నమ్మకం కలిగి విశ్వాసంతో ప్రార్థించడం, అనుక్షణము కూడా దైవ సన్నిధానంలో జీవించాలని, దేవుని యొక్క ఆలోచన చొప్పున దేవుని యొక్క వాక్యానుసారంగా నడవాలని అనగా దేవుని యొక్క ఆత్మానుసారమైనటువంటి మార్గంలో నడవాలనే ఆలోచన కలిగినటువంటి ఒక సహోదరి ఆమె చేస్తున్నటువంటి ప్రార్థన బట్టి, ఆమె చూపిస్తున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు తప్పనిసరిగా ఆమె భర్తను మరి రక్షించి పరిశుద్ధపరచబడతాడని దైవ గ్రంథం సెలవిస్తున్నది. అలాగే ఇక్కడ అవిశ్వాసురాలైనటువంటి భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి, చూడండి, ఒకే ఇంట్లో భర్త విశ్వాసంతో ఉంటే భార్య అవిశ్వాసంతో ఉంటుంది, భార్య విశ్వాసంతో ఉంటే భర్త అవిశ్వాసంతో ఉంటాడు. ఇవి మనందరి కుటుంబాల్లో జరుగుతున్నటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా. భార్య అవిశ్వాసంతో కనుకున్నట్లయితే ఆ భర్త కన్నీటితో దేవునికి మొరపెట్టి దేవుని విశ్వాసంతో దేవుని మార్గంలో నడుస్తూ పరిశుద్ధతను కలిగినటువంటి వాడిగా ఉన్నప్పుడు, ఎటువంటి చెడు మార్గమును నడవకుండా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వానిగా, సత్క్రియలను ఆసక్తి కలిగినటువంటి వానిగా ఉన్నప్పుడు అతని భార్య తప్పనిసరిగా మరి రక్షించబడుతుందని దైవగ్రంథం సెలవిస్తున్నది. వారి ఇరువురు గనక విశ్వాస భ్రష్టత్వం నుంచి బయటపడి దేవుని యొక్క జీవ మార్గంలో నడవనట్లయితే వారి యొక్క సంతానం అపవిత్రపరచబడుతుందనేది దేవునికి లేఖనం. చూడండి, విశ్వాసం లేనటువంటి భార్యాభర్తలు ఉన్నటువంటి కుటుంబంలో బిడ్డలు ఏ స్థితిలో ఉంటున్నారో మనందరికీ తెలిసిన విషయమే. మరి భార్య వేరు, భర్త వేరు, వారి ఇరువురు వేరు అని చెప్పేసి ఆలోచన మరి అనేక చోట్ల ప్రభుత్వం ఉంది. అయితే ఇక్కడ దేవుని గ్రంథం ఏమి సెలవిస్తూ ఉందంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో, ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. చూడండి, ప్రభువులో పురుషునికి వేరుగా స్త్రీ కానీ, స్త్రీకి వేరుగా పురుషుడు కానీ లేరండి. ఎందుకంటే ఆది కాండంలో చెప్పబడినట్లుగా వారిద్దరూ ఏక శరీరులని సర్వోన్నతులకు దేవుడిని యెహోవా సెలవిచ్చాడు. స్త్రీ పురుషులిద్దరు వేరు కాదండి, ఏక శరీరులు వాళ్ళు. కాబట్టి వారి ఇరువురు కూడా దేవుని సన్నిధిలో యథార్థంగా ఏకాత్మతో, ఏక హృదయంతో, ఏక శరీరులై తమ మరణాంతము వరకు జీవించి ఉండవలసిందే. ఇది దేవుని యొక్క వాక్య క్రమం. అందుకని ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 4-5 వచనాల్లో ఇలా ఉంది. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? పరిసయ్యులు క్రీస్తుని వాదనతో ఇబ్బంది పెట్టాలని వచ్చినప్పుడు ఆ పరిసయ్యులతో క్రీస్తు చెప్పినటువంటి మాటలు ఇవి. వారిద్దరూ ఏక శరీరముగా ఉందరని చెప్పిననియు మీరు చదవలేదా? అంటే యెహోవా దేవుడు చెప్పిన వాళ్ళిద్దరు ఏక శరీరమై ఉంటారు, ఒకరి పట్ల ఒకరు వేరువేరుగా ఉండేటటువంటి పరిస్థితి కాదు. ఇది ఏక శరీరులై ఉన్నారు అనగా పురుషునిలో నుండి స్త్రీ తీయబడి ఉన్నదని దేవుని గ్రంథము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, స్త్రీ పురుషులు ఇద్దరిని ఆయన భార్యాభర్తలుగా జతపరిచి ఒక కుటుంబంగా ఏర్పాటు చేసినప్పుడు, ఆ కుటుంబంలో భార్య విశ్వాసి అయి ఉంటే భర్త అవిశ్వాసంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా భార్య యొక్క విశ్వాసమును బట్టి, భార్య యొక్క విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనను బట్టి, ఆత్మీయ జీవితమును బట్టి ఖచ్చితంగా ఆయన రక్షించబడతాడనేది వాక్య సత్యం. రక్షించబడి తీరాల, దేవుని యొక్క ఉద్దేశం అది. స్త్రీ పురుషులిద్దరూ దేవుని చేత అంగీకరించబడినటువంటి వారిగా, ఎందుకంటే దేవుని చేత నిర్మించబడినటువంటి వారు, సృష్టించబడినటువంటి వారు కనుక ఖచ్చితంగా వారు పరిశుద్ధత కలిగి ఉండాలంటే వారు ఇరువురు దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండవలసిందే అన్నది స్పష్టం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, విశ్వాసంతో ఉన్నటువంటి స్త్రీ ఒక కుటుంబంలో ఉన్నప్పుడు విశ్వాసం లేనటువంటి భర్త ఏ విధంగా గడుపుతూ ఉన్నాడో మనందరికీ తెలుసు. లోక సంబంధమైనటువంటి క్రియల్లో జీవిస్తూ ఉంటాడు. అది జూదం కావచ్చు, త్రాగుడు కావచ్చు, తిరుగుతనం కావచ్చు, విగ్రహారాధన కావచ్చు, ఏదైనా కానీ అది దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథములో వ్రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యమునకు అభ్యంతరకరమైనటువంటి దుష్ప్రవర్తనను కలిగి ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. జాగ్రత్తగా గమనించాలి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ సమయంలో మరి స్త్రీలు కూడా ఏమి తక్కువ తినలేదన్నట్టుగా అవిశ్వాసంలో ఉన్నటువంటి స్త్రీలు లోక సంబంధులుగానే జీవిస్తూ ఉన్నారు.
ఇప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం చేతపట్టుకొని ఆరాధనా క్రమంలో పాల్గొంటున్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు వస్తున్నటువంటి టీవీని ఏమాత్రము కూడా విడిచిపెట్టకుండా టీవీకి ముఖం దగ్గరగా పెట్టుకుని చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక టీవీనేనండి కాదు, లోక సంబంధమైన అనేకమైనటువంటి విషయాలలో వాళ్ళు ఆసక్తి కలిగినటువంటి వారుగా జీవిస్తూ ఉన్నారు. ఇది ప్రభువునందు ఎంత మాత్రము కూడా అంగీకరింపదగినది కాదని గ్రహించలేనటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితాలలో విషయాలలో ఆసక్తులై త్రోవ తొలగిపోతా ఉన్నారు. అటువంటి వారి బిడ్డలు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఈ సెల్ ఫోన్ వచ్చిందండి, ఈ సెల్ ఫోనే ప్రపంచం అయిపోయింది పిల్లలందరికీ కూడా. ఏమున్నా ఏమి లేకపోయినా సెల్ ఫోన్ లేకపోతే మాత్రం బ్రతకలేరు వాళ్ళు. ఇది సత్యమని మనందరం అంగీకరించాలి. ఇది రెండోది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వెహికల్ కావాలి. ఈ రెండు మనం ప్రొవైడ్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు తల్లిదండ్రుల్ని ఏదో ఒక విధంగా బెదిరించి ఆత్మహత్య చేసుకుంటామనే స్థాయి కూడా వాళ్ళు చేరుకుంటున్నారు. ఆ విధంగా తల్లిదండ్రుల చేత బలవంతాన వారికి కావలసిన సెల్ ఫోన్లు కానివ్వండి, ఈ వెహికల్స్ కానివ్వండి సమకూర్చుకుని లోకంలో వాళ్ళు ఇష్టానుసారంగా ఏ రీతిగా వాళ్ళు జీవిస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. ఇది చివరికి ఎటువైపు దారితీస్తూ ఉందంటే వారి నాశనానికి దారితీస్తూ ఉంది. అంటే అపవిత్రులు అవిశ్వాసంతో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు వలన వారి సంతానము నాశనానికి అప్పగించబడతా ఉన్న సందర్భాలని ప్రత్యక్షంగా మనం అనుభవిస్తున్నాం, మనం చూస్తూ ఉన్నాం. అయినా కానీ మనకి ఏమాత్రం కూడా వాక్య సంబంధమైనటువంటి బుద్ధి, జ్ఞానం, వివేకం రావడం లేదు. ఇది మనం ప్రధానంగా ఈ అంత్య దినాల్లో, ఈ ఆఖరి దినాల్లో, ప్రభువు రాకడ సమయంలో మనం గమనించవలసిన అంశం ఉన్నది. ఇక్కడ వీరిలో విశ్వాసాలు అనబడుతున్నటువంటి వారు కానివ్వండి, సేవకులు అనబడుతున్నటువంటి వారు కానివ్వండి, సంఘ పెద్దలంటూ అనబడుతున్నటువంటి వారు కానివ్వండి, మరి దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి వీరందరి పట్ల ఈ విషయాలు రుజువు అవుతూ ఉన్నాయి. ఏ కుటుంబంలో, ఏ గృహంలో కుటుంబ సభ్యులందరూ కలిసి దేవుని పట్ల మరణాంతం వరకు కూడా భయభక్తులు కలిగి జీవమార్గం నడుస్తున్నారో ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అలాగే చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-24 వచనాల్లో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయునులాగున పురుషుడు భార్యకు శిరస్సయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైనాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ఇది దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం అండి. ఇది స్త్రీలారా, స్త్రీలు ఏం చేయాలి? ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. లోబడి ఉండి తీరాల్సిందే. ఎందుకంటే క్రీస్తు సంఘమునకు శిరస్సయునులాగున పురుషుడు స్త్రీకి శిరస్సయున్నాడండి. చూడండి, ఇక్కడ స్త్రీకి పురుషుడికి ఉన్నటువంటి ఆ బాంధవ్యాన్ని, ఆ బాధ్యతని ఏ విధంగా వివరిస్తూ ఉన్నాడో చూడండి. ప్రతి స్త్రీ కూడా తన భర్తకు మరి లోబడి ఉండాల్సిందే. ఖచ్చితంగా భర్త యొక్క ఆలోచన చొప్పున జీవితాన్ని గడపవలసిందే. ఎందుకంటే క్రీస్తు శరీరమునకు రక్షకుడైనాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. ఇదండి ఖచ్చితంగా స్త్రీ పురుషునికి లోబడి ఉండాల్సిందే. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో, భార్యలారా మీ భర్తలకు విధేయులైనడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండాలా. ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. అది దేవునికి ఎంతో ఎంతో ఉన్నతమైనటువంటిది. దేవునికి ఉద్దేశం అది. ఖచ్చితంగా లోబడి ఉండాలా. మరి లోబడి ఉంటున్నారా లేదా? విశ్వాసంతో భర్త కొరకు ప్రార్థన చేస్తున్నారా లేదా, కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారా లేదా అనేది ప్రతి స్త్రీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అందుకని సామెతల గ్రంథంలో 31వ అధ్యాయము 10వ వచనంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. చూడండి, ఇక్కడ ముత్యము కంటే అమూల్యమైనటువంటిది అనమాట. ఆ భార్య గుణవతి అయి ఉండాలి. గుణవతి అయినటువంటి భార్యగా ప్రతి స్త్రీ కూడా తను నిరూపించుకోవాలి దైవ సన్నిధిలో, ప్రభువునందు దైవవాక్యానుసారంగా. గుణవతి అయినటువంటి భార్యను నేను, నా భర్తకు అనుకూలవతి అయినటువంటి భార్యను నేను అని నిరూపించుకోవాల్సిన అవసరం ప్రతి స్త్రీకి కూడా ఉంది. అలాగే 12వ వచనంలో, ఆమె తాను బ్రతుకు దినములన్నీను అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. మేలు చేస్తుందండి భర్తకి. ఏ విషయంలోనైనా, ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా తన పెండ్లి భర్తకు లోబడి ఆయనకు మేలు చేస్తుంది, మేలుకరంగా ప్రవర్తిస్తుంది. ఇది దేవుని పట్ల భయము, భక్తి, విశ్వాసం
కలిగినటువంటి స్త్రీ చేసేటటువంటి మరి బాధ్యత ఇది. అలా ఇక్కడ సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. చూడండి, ఇక్కడ యెహోవా ఇచ్చేటువంటి దానం అండి, యెహోవా ద్వారా సమకూర్చబడుతుందనమాట ఆ సుబుద్ధి కలిగినటువంటి భార్య. చూడండి, ఆ విధంగా యెహోవా దానంగా ఇచ్చినటువంటి సుబుద్ధి కలిగినటువంటి భార్యగా నేనుండాలని ప్రతి స్త్రీ కూడా ఆశిస్తూ దైవ సన్నిధిలో గడపాల. అందుకని ఆదికాండం 3వ అధ్యాయంలో మరి 1వ వచనం చూసినట్లయితే, అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలోని లేని ఫలములైనను మీరు తినకూడదని మీరు దేవుడు చెప్పినా అని అడిగాను. ఇక్కడ దేని ఫలం కూడా మీరు తినకూడదా? చూడండి, ఇక్కడ స్త్రీ అప్పటి వరకు పరిచయం లేనటువంటి ఒక సర్పం వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ సర్పంతో దేవుడు చెప్పినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది. చూడండి, పరిచయం లేనటువంటి వాళ్ళతో వాళ్ళు చెప్పినటువంటి మాటల పట్ల ఉన్నంత విశ్వాసం, నమ్మకం మరి తన భర్త చెప్పినటువంటి మాటల పట్ల మరి విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి మరి సంబంధాలను ఈ దినాన మనం కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఆదికాండం 27వ అధ్యాయము 15-16 వచనాలు చూసినట్లయితే, తన జ్యేష్ఠ కుమారుడకు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండి గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడకు యాకోబునకు తొడిగించి. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ అనగా ఇస్సాకు భార్య ఏం చేస్తా ఉంది? ఇక్కడ ఖచ్చితంగా తన చిన్న కుమారుడే దీవించబడాల. మరి పెద్ద కుమారుడి సంగతి ఏంటి? ఆలోచన లేదండి. ఈ దినాన ఎన్నో కుటుంబాల్లో బిడ్డల పట్ల ఒక తల్లి ఎంత వ్యత్యాసంగా ప్రవర్తిస్తూ ఉన్నదో ఇదొక నిదర్శనం అండి. అంటే స్త్రీ ఒక స్త్రీ ఒక ఇంటికి యజమానురాలుగా ఉన్నటువంటి ఒక స్త్రీ ఏ విధంగా ప్రవర్తించాలి? మరి మొదలు చూసినట్లయితే సర్పము యొక్క మాటలు విని సిద్ధపరచబడాలి. సంఘం అంటే ఎవరండి? దేవుని యొక్క శరీరం. ఆ శరీరంలో మనము అనేకులము, కోట్లాది మంది మనము దేవుని విశ్వాసము కలిగి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన జీవమార్గంలో నడిచేటువంటి ప్రతి ఒక్కరూ కూడా వివిధ అవయవాలుగా ఆ శరీరానికి అతకబడి ఉన్నటువంటి పరిస్థితిని జీవగ్రంథం తెలియపరుస్తున్నది. అటువంటి సంఘము పరిశుద్ధంగా ఉండాలి. ఆ సంఘాన్ని పరిశుద్ధపరచడం కోసం తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి సిలువలో తనను తాను అర్పించుకున్నాడు క్రీస్తు. ఇదండి ముఖ్య ఉద్దేశం. ఇక్కడ సంఘం పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధమైనటువంటి సంఘాన్ని తండ్రి అయిన దేవుడు తన యొక్క అంగీకరిస్తాడండి. తన రాజ్యానికి వారసులుగా ఆయన అంగీకరిస్తాడు. కనుక ఆ సంఘాన్ని పరిశుద్ధపరచడం కోసం క్రీస్తు తను తాను అప్పగించుకున్నట్లుగా మనం లేఖనం ద్వారా చూస్తున్నాం. చూడండి, ఆ సంఘాన్ని పరిశుద్ధపరచడం కోసం ఆ క్రీస్తు ఏ విధంగానైతే పాటలు పడి ఉన్నాడో, తన భార్య పరిశుద్ధత కోసం, తన భార్య పవిత్రత కోసం, తన భార్య విశ్వాసురాలుగా ఉండడం కోసం, తన భార్య దేవుని తట్టు తిరిగి దేవుని కొరకు జీవించదగానిగా ఉండడం కోసం ఆ పురుషుడు ఎంతగానో క్రీస్తు వలె తనను తాను అప్పగించుకునేటువంటి పరిస్థితిని కలిగి ఉండాలి. అటువంటి భయభక్తులు కలిగిన, అటువంటి విశ్వాసం కలిగినటువంటి స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా ఉండాలి. అటువంటి కుటుంబమే దేవుని చేత అంగీకరించబడుతుంది అనేది ఈ యొక్క లేఖనాల యొక్క ఉద్దేశం. కనుక ఇక్కడ చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో మనం చూసినట్లయితే, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులైనారు. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకొనిచున్నాడు. చూడండి, ఇక్కడ ఖచ్చితంగా తన సొంత శరీరములను ఎలాగనైతే ఆయన వారు ప్రేమిస్తున్నారు, అలాగే వాళ్ళు తమ భార్యను కూడా ప్రేమించుకుని తన భార్యను కూడా తన హత్తుకుని వారి కొరకు జీవించాలన్నది దేవునికి లేఖనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టుకుడి. చూడండి, ఎంతమంది భర్తలు తమ భార్యలను కష్టపెట్టకుండా, నిష్ఠూర పెట్టకుండా, వాళ్ళకి ఏ విధమైన అభ్యంతరాలు లేకుండా దేవుని యందు జీవింపజేస్తున్నారు. కలిసిన ఇద్దరు నడుస్తున్నారు, ఏకీభవించి నడుస్తున్నారు. మరి మనం గమనించాలా, మన క్రైస్తవ కుటుంబాలు ఈనాడు ఎంతగా పతనం అయిపోతున్నాయో, ఎంతగా దిగజారిపోతున్నాయో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. కానుకలు ఇవ్వడం కానీ, దేవుని క్రమం తప్పకుండా ఆరాధనలు పోవడం కానీ ఇవేవీ కాదండి దేవుడు అంగీకరించేది. కలిసి ఒకరి పట్ల ఒకరినొకరు పరిశుద్ధపరచుకోవడానికి, ఒకరినొకరు పవిత్రపరచుకోవడానికి, ఒకరినొకరు దేవుని చేత అంగీకరించబడడానికి ఏ విధంగా విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనలు చేస్తున్నారు అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. అది ఆయన యొక్క ఉద్దేశం. అలా ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తనులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చూడండి, ఇక్కడ ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచాల. ఏ విధంగా? పిల్లలకు కోపము రేపకుండా.
అసలు పిల్లలకు ఏ విధంగా కోపం కలిగించకూడదండి. ప్రభు యొక్క శిక్షలో ఆయన బోధన వారిని పెంచాలి. అందుకనే సామెతల గ్రంథం 22:6 వచనంలో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చూడండి, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము అంటే విశ్వాసులైనటువంటి భార్యాభర్తలు ఇద్దరూ కూడా తమకు కలిగినటువంటి సంతానాన్ని బాల్యము నుంచే దేవుని యొక్క మార్గంలో నడిపించాలి. దేవుని యొక్క శిక్షలను ఆయన బోధలను వారిని నడిపించాలి, వారిని పెంచాలి, పోషించాలి. మిమ్మల్ని లోకానికి పంపించాడు దేవుడే, మీకు జీవమునిచ్చాడు దేవుడే, సమస్తమును కలిగిస్తున్నాడంటే ఒక విశ్వాసము వారికి చిన్నతనంలోనే వారి హృదయంలో నాటాలి. ఆ విధంగా ఆ బిడ్డలను పెంచాలి. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రిక 3:20 వచనంలో, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. చూడండి, ప్రభువు మెచ్చుకోవాలంటే పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట చొప్పున వినాలండి. ఎంతమంది వింటున్నారో ఇది నాన్న? ఏ కుటుంబాన్ని పరిశీలన చూసుకుందాం, ఎక్కడైనా చూసుకుందాం. ఈ రోజున అనేకమైనటువంటి కుటుంబాలు మనం పరిశీలించినట్లయితే చాలామంది కన్నీటితో చెప్తా ఉన్నారయ్యా, మాకు తెలియకుండానే మా అబ్బాయి పెళ్లి చేసుకున్నాడని, అయ్యా మాకు తెలియకుండానే మా అమ్మాయి వివాహం చేసుకుందని, మాకు తెలియకుండానే ఎవరికి ఇష్టమైనటువంటి మార్గంలో నడుస్తున్నారని ఎన్నో కుటుంబాలు, బయటపడి చెప్పుకున్న కుటుంబాలు కొన్ని, చెప్పుకోలేనటువంటి కుటుంబాలు కొన్ని, అన్నీ క్రైస్తవ కుటుంబాలే. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి క్రమం లేకపోవడం, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి నడక లేకపోవడం. ఇదంతా కూడా మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన మన కుటుంబం పట్ల ఎలా ఉంది? ఎందుకంటే భార్యాభర్తలు, సంతానం, ఇదంతా కూడా ఒక కుటుంబం అండి. ఈ కుటుంబాలు దేవుని యొక్క సంఘంలో చేరినప్పుడు, సంఘం అంటే ఆయన ఇల్లు అండి. దేవుని యొక్క ఇంటిలో ఆయన పిల్లలందరూ కూడా పరిశుద్ధులై ఉండాలి. ఇదే ఆయన ఉద్దేశం. ఆయన పిల్లలందరూ కూడా పరిశుద్ధులై పవిత్రులై ఉండాలి, తన కొరకైనటువంటి బిడ్డలుగా జీవిస్తూ ఉండాలి. అందుకోసమే క్రీస్తు తనను తాను సిలువలో సమర్పించుకున్నట్లుగా పరిశుద్ధ రక్తాన్ని చిందించినట్లుగా మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 చక్కటి మాటను చూడండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. జాగ్రత్త ప్రియులారా, వివాహం అంటే ఏమనుకుంటున్నా? యెహోవా దేవుడు తన పోలిక చొప్పున నిర్మించబడినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరిని కూడా జతపరిచి ఏక శరీరంలో చేయడం అనేది ఒక గొప్ప ఆశయం, ఉద్దేశం. అది ఆయన చేస్తున్నటువంటి వేడుక అది. ఎందుకంటే పరిశుద్ధత, పవిత్రత కలిగిన తన కొరకు ప్రతిష్ఠించబడినటువంటి తన కొరకైనటువంటి జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకునేటటువంటి ఒక ప్రణాళికలో ఒక భాగం అది. కనుక మన క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనలో నడుస్తూ బిడ్డలందరినీ కూడా పుట్టుకునుండే వారికి క్రీస్తుని గురించి, దేవుని గురించి, దేవుని యొక్క వాక్యముని గురించి మరి బోధిస్తూ వారిని ఆ మార్గంలో నడిపిస్తూ ఉన్నతమైనటువంటి మరి దేవుని యొక్క ఆత్మావేశము కలిగినటువంటి బిడ్డలుగా మనం పెంచాలి. అపవిత్రత, అపరిశుద్ధత, అవిశ్వాసము, మరి ఈ అతిక్రమములు ఏవి కూడా దేవుడు అంగీకరించినటువంటి స్థితి, అవి అంగీకరించని లక్షణాలు. కాబట్టి అవన్నీ మనలో కనుక ఉన్నట్లయితే దేవుడు మనలను కూడా అంగీకరించండి, తన బిడ్డలుగా ఆయన అంగీకరించాలా, తన సంఘంగా అంగీకరించాలంటే ఖచ్చితంగా మనందరం కూడా దేవునికి వాక్యానుసారంగా నడవాలి. కనుక స్త్రీలు, పురుషులు మరి ఖచ్చితంగా వారికి కలిగినటువంటి సంతానమును ప్రతి క్షణము కూడా వాక్యానుసారంగా సరిచేసుకుంటూ, వాక్యానుసారంగా పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ పరిశుద్ధుని పాదాలకు సాగిలిపడి మురుక్కుతూ ప్రార్థనా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరాలన్నది దేవుని యొక్క సంకల్పం. మరి దేవుని యొక్క ఈ మాటలు చొప్పున మీరందరూ కూడా ఈ క్షణం నుండే మరి ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటారని ఆశిస్తున్నాం. మరొకసారి నిబంధన ప్రేయర్ మినిస్ట్రీ ద్వారా ఈ సువార్తవాణి ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు చెప్పుకుంటూ ఉన్నాం. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఇప్పటి వరకును వాక్యమై మాతో మాట్లాడారు. మీరు మాట్లాడిన మాటలన్నింటి చొప్పున తండ్రి మీ వైపు చూస్తూ, మీ కుమారుడైన క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరిస్తూ, మీ జీవగ్రంథమే సత్యము, జీవము, మార్గమును అంగీకరించి చేతపట్టుకుని ప్రభువా తండ్రి మీకు సన్నిధికి వస్తున్నటువంటి ప్రతి స్త్రీని, ప్రతి పురుషుని మీరు దర్శించండి. వారిలో పరిపూర్ణమైన విశ్వాసమును ప్రతిష్ఠించండి. దేవా, మీ కొరకు జీవించే భాగ్యమును వారికి దయచేయండి.
దేవా, వారికి ఇచ్చినటువంటి సంతానమును మరొకసారి చూడండి ప్రభువా. లోకంలో సాతానుడు విజృంభించిన తండ్రి, దేవా నా తండ్రి, వాడు తన శక్తులన్నింటినీ కూడా నా తండ్రి ప్రభువా, మీ యందు భయభక్తులు కలిగినటువంటి వారందరి ఎడల దేవా ఘోరమైనటువంటి నా తండ్రి ఇదిగో ప్రభా ప్రలోభములను కల్పిస్తూ త్రోవ తప్పించి శాపగ్రస్తులను చేస్తూ ఉన్నాడు తండ్రి. మీకు ఇష్టమైతే ప్రభువా దేవా మీ బిడ్డలందరినీ కూడా సంరక్షించండి. దేవాన తండ్రి తనను తాను సెలవులో అర్పించుకున్నటువంటి యేసు రక్తములో కడిగి ఆయన పునరుద్ధానపు బలముతో మహిమతో లేవనెత్తిన తండ్రి మీ ఆశీర్వాదమును సమృద్ధిగా దయచేసి ప్రతి క్షణమున తండ్రి మీ కాపుదలతో భద్రపరిచి వర్ధిల్ల చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మళ్ళా తిరిగి రేపు వచ్చే మంగళవారం నాడు ఇదే ఛానల్ ద్వారా మనందరం కలుసుకుందాం. అంతవరకు దేవునికి వందనాలు చెప్తూ మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియపరచుకుంటున్నాం. సెలవు. ఇంతవరకు దైవవర్తమానాన్ని విన్నటువంటి మీరందరూ కూడా దీవించబడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఆత్మల రక్షణ, ఆత్మీయ సహవాసం కొరకు భారంతో జరిగించుతున్నటువంటి ఈ యొక్క నిబంధన ప్రేయర్ మినిస్ట్రీస్ పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి, దైవ దీవెనలు పొందండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మేము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మా ఫోన్ నెంబర్లు 9939368103 మరి యొక్క ఫోన్ నంబరు 9959106176. మా ఫోన్ నంబరు 9490308736. మరలా వచ్చే వారం ఇదే సమయానికి మనమందరం కూడా దైవ సన్నిధిలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని యొక్క కృప మనందరికీ తోడయుండును గాక. ఆమెన్.